ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం సిబ్బంది శ్రమిస్తుందని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో అర్హులైన వారందరికీ పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలను వనపర్తి జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని జిల్లా ఎస్పీ రక్షితా కృష్ణమూర్తితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. దేశం కోసం అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు జోహార్లు అర్పిస్తూ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్నాథ్ రెడ్డి, శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా ఎస్పీతో కలిసి స్వాతంత్ర సమరయోధురాలు సీతమ్మ, తెలంగాణ పోరాటంలో అమరులైన కుటుంబ సభ్యులు సురేష్, నాగరాజ్లను సన్మానం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు, పోలీస్, ప్రభుత్వ శాఖల సిబ్బందిని ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా ఎస్పీ రక్షితా కృష్ణమూర్తి, అదనపు కలెక్టర్ ఎల్బి సంచిత్ గంగ్వార్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ తిరుపతిరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.